వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. విధి నిర్వహణలో భాగంగా వీరమరణం పొందిన వీర జవాన్ వడ్ల శ్రీధర్ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే మదనమోహన్. ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం. NDF కు 1 నెల జీతం విరాళం సీఎం రేవంత్ సూచన. IPL వారం రోజులు వాయిదా. విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రే హాన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింస మార్గాన్ని వీడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి 2.17 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయడం జరుగుతుందని తెలిపారు. తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు మదనమోహన రావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్లు పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ ఆపరేషన్ రాఘవేందర్ రెడ్డి, OSD దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, DSP శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, RDO వీణ, పోలీస్, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది.
8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతోటి పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండదు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం. దానికి సంబంధించినటువంటి ఒక 2 కేశవరావు గారు, జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు 2,17,00,000 రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా ఒక 300 గజాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అధికారికంగా వారికి నివాళులు అర్పించి వారిని ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటాము. గట్టి దిగొచ్చి మేము హింసకు వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఏ అంశమైనా గతంలో చర్చలు జరిపిన ప్రభుత్వంగా గతంలో ఉన్నటువంటి తీవ్రతను తగ్గించి ఈరోజు కొత్త మన రాష్ట్రంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆ ఆపరేషన్ కగార్కు సంబంధించిన అంశం లోపల శాంతి ద్వారా చర్చల ద్వారా ఈ అంశం పరిష్కరించబడితే ప్రాణపు నష్టం లేకుండా, హింస లేకుండా అన్ని పక్షాలు బాగుంటుండే అనే అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యక్తం చేసినారు. అందుకు కొంత ముందడుగేసి చర్చలకు సంబంధించిన కొంత ప్రతినిధులు, సీనియర్స్ను ముందుకు తీసుకొచ్చినారు. గతంలో చర్చలకు నాయకత్వం వహించిన జానారెడ్డి గారు. ఇది జరుగుతున్న పరిణామం లోపల వాళ్ళు కూడా ఒక అడుగు కిందికి వచ్చి మేము కాల్పులు విరమిస్తా ఉన్నాం, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మెట్టు దిగినట్టుగానే ప్రజాస్వామ్యం మీద మేము శాంతియుతంగా మేము డిస్కషన్కు అనేటువంటి మాట వాళ్ళ సందేశాన్ని ఇచ్చినారు. సో ఇటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది. ఈ సంధి మార్గంలో అంటే ఈ అంశం మీద ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. అందుకే ముందుగా గవర్నమెంట్ పరంగా కేంద్రము, రాష్ట్రం 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. సెంట్రల్ సబ్జెక్టు, ఈ ఫెడరల్ సిస్టమ్లు ఇవన్నీ కూడా 2 కూడా ప్రభుత్వాలు శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఈ అంతర్గత భద్రతకు సంబంధించి బయట ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేరు, స్టేట్ అండ్ ఇంటర్నల్ స్టేట్ ఇండియా వచ్చినప్పుడు జరిగిన సంఘటనల లోపల ఇటువంటి జరుగుతున్న సందర్భంలో ఏ మార్గం వహిస్తే బాగుంటుంది అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, ఏది ఉన్నా డిస్కషన్ తోటి రిజాల్వ్ అవుతుంది, పరిష్కారం అవుతుంది అనేటువంటి విశ్వాసం కొద్దీ మేము మా ప్రతిపాదన వస్తాము. వాళ్ళు కూడా ప్రతిపాదన వచ్చారు. ఏది ఏమైనా ఈ సంఘటన ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం లేదు, ప్రాణాలు తీసుకునే విధంగా యుద్ధం జరిగితే ఏం లాభం లేదు. కాబట్టి జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే శ్రీధర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి సంఘీభావం చెప్పడానికే ప్రభుత్వం తరఫున ఆపరేషన్ కగర్లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో క్యూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడులో వీరమరణం పొందిన కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన జవాన్
వడ్ల శ్రీధర్ రాష్ట్రానికి అపూర్వమైన సేవలు అందించారు. శ్రీధర్ గారి పార్థివ దేహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ సురేష్ షెట్కార్ గారు మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ వీర జవాన్లు దేశానికి గర్వకారణం. వడ్ల శ్రీధర్ గారు చూపిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవి. కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోయిన పక్కనే నా మీద బ్లాస్టింగ్ జరిగింది కదా, 5 రోజులు చనిపోయినారు. అవును సార్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని తప్పించబడి ఆటో పల్టీ కొట్టి సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎల్లారెడ్డి నుంచి రుద్రారం గ్రామం వైపు వస్తున్న ఈ ఆటో బోల్తా పడడంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించారు. ఈ ప్రమాదంలో 4 మహిళలు మరియు 3 ఏళ్ల చిన్నారి సహా మొత్తం 8 మంది తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో వెల్లారెడ్డి పట్టణానికి చెందిన షేర్ల చంద్రయ్య, శకుంతల, లక్ష్మి, బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ, నిజాం సాగర్ మండలంలోని బంచపల్లి గ్రామానికి చెందిన రజిత, సుమలత మరియు చిన్నారి అభినయ ఉన్నారు. క్షతగాత్రులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. భారత్పై పొరుగున ఉన్న శత్రు దేశం పాకిస్తాన్ దుస్సాహసానికి దిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ తదితర ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో డ్రోన్లతో సైనిక, పౌర లక్ష్యాలపై హమాస్ తరహాలో పాక్ క్షిపణులు డ్రోన్ల సహాయంతో విరుచుకుపడింది. ఈ డ్రోన్లను భారత సైన్యం అదే రీతిలో తిప్పికొట్టి శత్రు దేశానికి చెమటలు పట్టించింది. పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి మరీ లాహోర్ నుంచి కరాచీ దాకా ముప్పెట దాడులు చేసింది. కాగా ఆపరేషన్ సింధూర్ కూడా యాదాది బుద్ధి తెచ్చుకుని పాకిస్తాన్ యుద్ధ జ్వాలలను రగిలిస్తోంది. భారత్పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాన్ ఉగ్ర సంస్థను తలపిస్తూ పాద లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి డ్రోన్ దాడులకు దిగింది. రాజస్థాన్ నుంచి కాశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి దాడులకు పాక్ చేసిన యత్నాలను భారత్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. భారీ ప్రతి దాడులతో ముచ్చమటలు పట్టించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పేషావర్, రావల్లింపడలపై 24 గంటల వ్యవధిలోనే 2 సార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తదితరాలను తుత్తునీరు చేసింది. బాంబుల దాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకున్నారు. మరోవైపు దేవి సైతం యుద్ధంలోకి దిగింది. పాకిస్తాన్లోని కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. కాగా ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్న ప్రధాని మోదీ వరుసగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు. పాక్ దాడికి దిగితే దీటైన స్థాయిలో జవాబు ఇచ్చేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు.
ਭਾਜੀ ਹਿਲਾਓ ਨਾ, ਭਾਜੀ ਹਿਲਾਓ ਨਾ, ਗੱਲ ਸੁਣੋ ਕੋਈ ਪਤਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਅਮਨੀਸ਼ਨ ਦਾ ਨਾ, ਮੇਰੀ ਗੱਲ ਇੱਧਰ ਸੁਣੋ ਪਹਿਲਾਂ ਮੇਰੀ ਗੱਲ। ਅਮਨੀਸ਼ਨ ਦਾ ਕੋਈ ਪਤਾ ਨਹੀਂ ਹੁੰਦਾ। ਕੰਡੀਸ਼ਨਾਂ ਜਿਹੜੀਆਂ 2-3 ਕੰਡੀਸ਼ਨਾਂ ਹੁੰਦੀਆਂ। ਹਾਂਜੀ ਇਹਨੂੰ ਹਿਲਾਣਾ ਨਹੀਂ, ਇਹਨੂੰ ਕੁਝ ਨਹੀਂ ਕਰਨਾ ਇਹਨੂੰ। ਅੱਛਾ ਮੈਂ और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए। కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో గురువారం రాత్రి అయ్యప్ప మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీనివాస్, ముదికొండ చంద్రం గురుస్వామి ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనతో వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంట పాక్ ఉల్లంఘనలకు పాల్పడి సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతోందని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. నిన్న రాత్రి పాక్ ఆర్మీ భారత సైనిక స్థావరాలపై దాడులు చేసిందన్నారు. టర్కీ డ్రోన్లతో అటాక్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని, అనేక డ్రోన్లు కూల్చివేశామని వివరించారు. భారత్ ప్రతి దాడిలో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया। यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की। अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे సరిహద్దుల్లో ఉద్రిక్తల దృష్ట్యా నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల జీతం విరాళం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో చర్చించి విరాళం ప్రకటించనున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా డొనేషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తితో ఎమ్మెల్యేలు అంతా తమ నెల జీతం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు అందరూ సుముఖంగా ఉన్నారు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ లీగ్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మొదట నిరవధికంగా వాయిదా వేస్తారని చెప్పినప్పటికీ వారం రోజులు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇది ఐపీఎల్ అభిమానులకు శుభవార్త. ఇవాల్టి నుంచి 1 వారం పాటు మాత్రమే టోర్నీని సస్పెండ్ చేసినట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త షెడ్యూల్ను వెలువరించే అవకాశం ఉంది. కాగా నిన్న ఢిల్లీ, పంజాబ్ మధ్య ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఐపీఎల్ ఆడేటువంటి క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. విధి నిర్వహణలో భాగంగా వీరమరణం పొందిన వీర జవాన్ వడ్ల శ్రీధర్ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే మదనమోహన్. ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం. ఎన్డీఎఫ్ కు 1 నెల జీతం విరాళం సీఎం రేవంత్ సూచన. ఐపీఎల్ వారం రోజులు వాయిదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.